హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 36వ భాగం. సిద్ధు అసహనంగా, సాధ్వి లేదు, ఇండియా వెళ్ళింది. మొన్నే పంపించేశాను తనని. ఇక్కడ వర్క్ తను డిస్టర్బ్ అవుతుందని, అండ్ ఇక్కడ ఉండి తను చేసేది కూడా ఏమీ లేదు, అందుకే పంపించేశాను అని అన్నాడు. సాధ్వి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పకుండా, బికాస్ చెప్పాలని కూడా అనిపించలేదు సిద్ధుకి. రోషిని ఆశ్చర్యంగా, ఏంటి సిద్ధు నువ్వు మాట్లాడేది? తను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందా? హౌ డేర్ షీ? దానికెంత ధైర్యం ఉంటే నిన్ను ఒంటరిగా వదిలేస్తుంది? నేను చెప్పాను కదా అప్పటికే నీకు తోడుగా ఉండమని అని అరుస్తుంటే, సిద్ధు కళ్ళు చిన్నవి చేసి, ఏమన్నావు నువ్విప్పుడు అని అనగానే రోషిని కంగారుగా, ఏం లేదు సిద్ధు, జస్ట్ నిన్ను చూసుకుంటూ ఉండమని చెప్పాను అంతే. అయినా అలా ఎలా వెళ్ళిపోతుంది చెప్పు? అది వచ్చిందే నిన్ను చూసుకోవటానికి కదా. దాని పని అదైనప్పుడు ఆ పని వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి? నువ్వు ఎలా పంపించావు? ఇప్పుడే దానికి కాల్ చేస్తాను ఉండు అంటూ ఇండియాలో ఉన్న శారదమ్మ గారికి కాల్ చేయబోయింది. కానీ సిద్ధు ఆ ఫోన్ లాగేసుకొని, ఇప్పుడు నువ్వు ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కేవలం ఇక్కడి నుంచి వెళ్ళిపో, అదే చాలు నాకు అని సీరియస్గా చెప్పి, వెళ్ళిపో రోషిని, ఇండియా వెళ్ళిపో. ఇక్కడ ఉండి నన్ను ఇరిటేట్ చేయకుండా. ఇక్కడ నేను ఏ ఇల్లు తీసుకోలేదు, హోటల్ రూమ్లోనే ఉంటున్నాను. హోటల్ బిల్ ఇప్పటికే వాచిపోతుంది. ఇక చాలు నువ్వు తెలుసుకున్న విషయాలు. సాధ్వి నన్ను చూసుకోవటానికి నేనేమి చిన్నపిల్లాడిని కాదు, నన్ను నేను చూసుకోగలను అని అసహనంగా అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోషిణిని అక్కడి నుంచి పంపించేయాలని డిసైడ్ అయ్యి, రోషిని కళ్ళు చిన్నవి చేసి, సరే ఇప్పటికైతే వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను సిద్ధు, నీ కోసం వస్తాను. సాధ్వి ఎలానో లేదు కానీ నిన్ను చూసుకోవటానికి నేనున్నాను. బహుశా దానికి దాని పని తెలియదనుకుంటా, అందుకే నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. నేను అలా చేయను సిద్ధు, నాకు నువ్వు ముఖ్యం, నీ సేఫ్టీ ముఖ్యం. సో నేను నీతో పాటే ఉంటాను. ఎలానో నాకు 1 వీక్ ఫ్రీనెస్ దొరికింది, ఆ ఫ్రీనెస్ మొత్తం నీ దగ్గరే ఉండి ఫుల్ఫిల్ చేసుకుంటాను అని చెప్పి సిద్ధు వద్దంటున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోషిని. రోషిని వెళ్ళిపోయాక తలపట్టుకున్న సిద్ధు, ఒకరు వెళ్తే ఒకరు నా లైఫ్తో ఆడుకోవటానికి వచ్చేస్తున్నారు. వీళ్ళకి ఎలా చెప్పాలి నా లైఫ్లో వీళ్ళకి స్థానం ఇవ్వాలని నేను అనుకోవటం లేదని? ఏం చెయ్యాలి వీళ్ళని? బలవంతంగా నా జీవితంలోకి వచ్చి ఏం నిరూపిద్దామనుకుంటున్నారు? అటు అది ఆల్రెడీ బలవంతంగా నా జీవితంలోకే కాదు, నా బిడ్డని కూడా మోస్తూ పూర్తిగా నన్ను దాని సొంతం చేసుకుంది. ఇక్కడ ఇది నన్ను ఎప్పుడెప్పుడు తన వైపు తిప్పుకుందామా అని, ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తుంది. ఇక్కడ వీళ్ళ స్వార్థం తప్ప నా మనసు అర్థం చేసుకునేది లేదా? సాధ్వి ముందు అమాయకంగా కనిపించింది, నన్ను అర్థం చేసుకుంటూ నా కోసం బ్రతికింది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అది కూడా స్వార్థంగా ఆలోచిస్తుందని అర్థమవుతుంది అని కోపంగా అనుకుంటూ ఇక అక్కడ ఉండలేక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు సిద్ధు. అక్కడే ఉంటే ఖచ్చితంగా తన కోపం స్టాఫ్ మీద చూపిస్తాడని, అలా చేస్తే కంపెనీ రిస్క్లో పడుతుందని. ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు సిద్ధు లైట్గా డ్రింక్ చేసి మరి. తర్వాత రోజు ఉదయం తను లేచేసరికి పక్కన రోషిని కనిపించింది సిద్ధుకి. దెబ్బకి షాక్ అయిన సిద్ధు పైకి లేచి కూర్చుని, నువ్వేంటి ఇక్కడ అని గట్టిగా అరిస్తే, ఆ అరుపుకి ఉలిక్కిపడి లేచిన రోషిని, లేచావా సిద్ధు బేబీ, నీకోసమే వచ్చాను, నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాను. ఆఫీస్లో అడిగితే ఏంటి అడ్రస్ చెప్పారు, అందుకే ఇలా వచ్చాను. ఇక్కడికి వచ్చాక డోర్ కూడా క్లోజ్ చేసి లేకపోవడంతో లోపలికి వచ్చి చూస్తే నువ్వు నిద్రపోతూ కనిపించావు. డిస్టర్బ్ చేయటం ఎందుకని డోర్ క్లోజ్ చేసి వచ్చి నేను పడుకున్నాను అని ఆవలిస్తూ చెప్పి, గుడ్ మార్నింగ్ బేబీ అంటూ సిద్ధు బుగ్గ మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే, సిద్ధు షాక్ నుంచి తేరుకోవటానికి కనీసం 2 నిమిషాల సమయం తీసుకున్నాడు. ఇంతలో రోషిని ఫ్రెష్ అయి రాగానే, హౌ డేర్ యూ టు కమ్ టు మై హోమ్, ఎందుకు వచ్చావు రోషిని? చెప్పా కదా నీకు వెళ్ళిపోమని. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎలా చెప్పాలి ఇక వెళ్ళిపోమని? ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ ఇంటి నుంచే కాదు, ఇకపై నా లైఫ్లో నుంచి కూడా వెళ్ళిపో నువ్వు.
చేశావు కదా పెళ్ళి. ఆ పెళ్ళికి నేను కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను. ఎలానో అది నన్ను వదలదు. ఇంత దూరం వచ్చాక నాకు వదలాలని లేదు. గ్రాని, మమ్మీ కూడా ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి నేను కూడా సాధ్విని యాక్సెప్ట్ చేసి మా లైఫ్ మేము చూసుకుంటాము. నువ్వు ఎలానో నీ కెరియర్ కోసం నన్ను వదులుకున్నావు కాబట్టి అలానే ఉండు అని అనగానే రోషిని కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నావు సిద్ధూ నువ్వు అని గట్టిగా అరిచింది. తెలుగే మాట్లాడుతున్నాను. అర్థం కాలేదా? ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నాకు ఇక నీతో కలిసి రిలేషన్ మెయింటైన్ చెయ్యాలని నేను అనుకోవటం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మనకి ఎప్పుడైతే నా పెళ్ళి జరిగిందో అప్పుడే బ్రేకప్ అయిపోయింది. ఆ బ్రేకప్‌కి రీజన్ కూడా నువ్వే అని ఆవేశంగా చెప్పి రోషిని రెక్క పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి వదిలాడు. ఇకపై ఈ ఇంట్లోకే కాదు, నా లైఫ్‌లోకి రావాలని కూడా ట్రై చేయకు అని తన మొహం మీద డోర్ క్లోజ్ చేసిన సిద్ధు తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. ఇక బయట పడిపోయిన రోషిని ముందు షాకయినా వెంటనే తేరుకొని, సిద్ధూ ఓపెన్ ద డోర్. ముందు మనం మాట్లాడుకుందాం. అసలెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అది తప్పని పరిస్థితుల్లో జరిగింది సిద్ధూ. నీకు కూడా తెలుసు. నువ్వు ఇలా నన్ను వదిలేయటం ఏం బాగోలేదు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం సిద్ధూ. నీకు నచ్చినట్టే ఉందాం. నాతోనే పిల్లల్ని కను. నేను కాదని చెప్పటం లేదు. సాత్వికని నేను పంపించేస్తాను. ఇక మన లైఫ్‌లో సాత్విక ఉండదు. వద్దు సిద్ధూ, ఇవన్నీ వద్దు. నాకు నువ్వే ముఖ్యం. ప్లీజ్ ఓపెన్ ద డోర్. మనం మాట్లాడుకుందాం సిద్ధూ. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అని బయట డోర్ కొడుతూనే ఉంది గట్టి గట్టిగా అరుస్తూ. ఇక ఇండియాలో సాధ్వి 2 రోజులు ముభావంగానే గడిపేసింది. చిన్న మాట్లాడుతున్నా ఏదో పొడి పొడిగా మాట్లాడుతుంది. చిన్న కూడా ఇంతవరకు తన బావని చూడకపోవటంతో కేవలం ఫొటోస్‌లోనే చూసి ఉండటంతో బావ ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నాడు. కానీ సాధ్వి సమాధానం చెప్పలేకపోతుంది. చిన్న పదే పదే అలానే అడుగుతూ ఉంటే సాధ్వి అసహనంగా, మీ బావ వస్తాడులేరా, ఎందుకు నన్ను తింటావు అని విసిగిస్తున్న చిన్నాని అరిచి రూంలోకి వెళ్ళిపోతే అదంతా చూస్తున్న పద్మగారు సాధ్వి వెనకే వెళ్ళి, ఎందుకు సాధ్వి వాడి మీద అరుస్తావు? అసలు 2 రోజుల నుంచి చూస్తున్నాను డల్‌గా ఉంటున్నావు. చెప్పింది కదా అత్తయ్య సిద్ధుని రప్పిస్తానని. ఎందుకు ఇలా అయిపోతున్నావు సాధ్వి అని అంటే సాధ్వి కన్నీళ్లతో ఆవిడని హత్తుకొని, ఏమో తెలియటం లేదు అత్తమ్మా. ఎందుకో సిద్ధూగారు నా నుంచి జారిపోతున్నట్టు, మా బంధం ఇక్కడితో ముగిసిపోతున్నట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. మనసంతా కకావికలంగా ఉంది. చెప్పాలంటే ఇప్పటికిప్పుడు సిద్ధూగారి దగ్గరికి ఎగిరిపోవాలని ఉంది. కానీ వెళ్ళలేకపోతున్నాను. నన్నే చేయమంటారు మీరే చెప్పండి. అసలు ఇలాంటి ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయో కూడా తెలియటం లేదు. ఎందుకు అత్తమ్మా నాకే ఇలా జరగాలి? ప్రశాంతంగా నేను బ్రతకటం ఆ దేవుడికి ఇష్టం లేదా? ఎందుకు నా లైఫ్‌లోనే కాంప్లికేషన్స్ అన్నీ కూడా? సిద్ధూ గారు నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. నేను ఇండియా వచ్చాక ఒక్కసారి కాల్ చేసి ఎలా ఉన్నావు సాధ్వి అని ఒక్క మాట అడిగితే నేను ఎంత సంతోషిస్తాను చెప్పండి. అలా కూడా చేయలేదు అత్తమ్మ. నాకు చాలా బెంగగా ఉంది. మీరు ఫోన్ చేసినా కూడా సరిగా మాట్లాడటం లేదు ఆయన. ఏమైందో అర్థం కావటం లేదు అని అంటుంటే పద్మగారు సాధ్విని ఓదారుస్తూ, ఎక్కువగా ఆలోచిస్తున్నావు సాధ్వి. వాడు బిజీలో ఉన్నాడు. నువ్వు చూశావు కదా. నువ్వే అన్నావు 24/7 వాడు వర్క్‌లోనే ఉంటున్నాడని. మరి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని నీ వరకు రావాలంటే టైం పడుతుంది కదా. నువ్విలా బాధపడటం ఏమాత్రం బాగోలేదు అని అన్నారు. ఏమో అత్తమ్మా! ఆయన నాతో మాట్లాడకపోవటంతో నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. మీరే చెప్పండి ఆయనతో నాతో మాట్లాడమని. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా మాట్లాడమని చెప్పండి. ఇలా అసలు మాట్లాడకుండా ఉంటే నేనేమైపోవాలి అని ఏడుస్తూ చెప్పి, ఫోన్ చెయ్యండి అత్తమ్మ మీ అబ్బాయికి అని అడిగింది. సరే సరే చేస్తాను అంటూ పద్మగారు సిద్ధూకి కాల్ చేశారు కానీ అటువైపు సిద్ధూ ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో అదే విషయం చెప్తే సాధ్వి మళ్ళీ ఏడుపు మొహం పెట్టి, చూశారా
ఎలా నన్ను అవాయిడ్ చేస్తున్నారో ఇదే నేను వద్దని చెప్పేది. నేనేమంత కాని పని చేశానని నా మీద ఇంత కోపం? ఆయన ప్రాణం కోసమే కదా ఆలోచించి ఇంత చేసింది. నా వైపు నుంచి ఆలోచించలేరా అని అరుస్తుంటే, సాధ్వి అంటూ పద్మగారు తనని ఓదారుస్తూ, వాడిని కూడా అర్థం చేసుకోవే, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ నీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సాయంత్రం హాస్పిటల్కి వెళ్దామని అత్తయ్య అంది. రెడీగా ఉండు. డాక్టర్తో మాట్లాడితే కానీ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అర్థం కాదు మాకు అని చిరుకోపంగా చెప్పారు. నాకేమీ అలా అనిపించటం లేదు. మీ కొడుకు వల్లే నేను ఇలా అయిపోతున్నానని నాకు అర్థమవుతుంది అని చెప్పిన సాధ్వి ముక్కు చీది నేను పడుకుంటాను అంటే పద్మగారు కూడా సరే అని బయటికి వెళ్ళిపోతే సాధ్వి సైలెంట్గా నిద్రపోయింది. పద్మగారు తల పట్టుకుని 2 రోజుల నుంచి ఇదే వరుస. వాడు కూడా ఇంత మొండిగా ఉండటం అవసరమా? సరే, వాడికి నచ్చకుండా ఇది వాడి ప్రాణం కోసం ఆలోచించి ఇలా చేసింది. అది కూడా సమయం లేదని. దానికి మాట్లాడకుండా పనిష్మెంట్ ఇవ్వాలా? టూ మచ్ చేస్తున్నాడు. ఈసారి గట్టిగా మాట్లాడాలి అని గట్టిగా అనుకుని బయటికి వెళ్ళిపోతే అదంతా విన్న చిన్న దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. తను అంతగా ఆలోచించటం వలన హెడ్ఏక్ రావటంతో టాబ్లెట్ వేసుకుని బావతో ఒకసారి నేను మాట్లాడాలి. అక్కని బాధ పెడితే నేను చూస్తూ ఊరుకోలేను అని అనుకున్నాడు ఆ వయసులోనే. మరి ఇక్కడ సిద్ధు పరిస్థితి ఎలా ఉందో మనం తర్వాత తెలుసుకుందాం. ఆఫ్టర్ 15 days ఇండియాలో ల్యాండ్ అయ్యాడు సిద్ధు పాలిపోయిన మొహంతో. అప్పటికీ కూడా సాధ్వితో మాట్లాడలేదు సిద్ధు. 15 days అయిపోయింది తనతో మాట్లాడక. అక్కడ సాధ్వి సిద్ధు అలా మాట్లాడకపోవటంతో లోపల కుమిలిపోతూ తనంటే సిద్ధుకి ఇష్టం లేదని డిసైడ్ అయిపోయి ఏడుస్తూ రూమ్లోనే ఉండిపోతుంది. ఇటు శారదమ్మ గారు అటు పద్మగారు ఇద్దరు ఎంత చెప్తున్నా తన బాధ తీరటం లేదు. శారదమ్మ గారు అప్పటికే సిద్ధుతో చాలా గట్టిగా మాట్లాడారు. ఇలా సాధ్విని అవాయిడ్ చేయటం బాగోలేదని. సిద్ధు దానికి సమాధానం ఇవ్వలేదు. కాల్ కట్ చేస్తూ వచ్చేవాడు. ఇక చిన్నాకి ఏం జరుగుతుందో అర్థం కాక అక్క ఎందుకు ఏడుస్తుందో తెలియకపోయినా తను అక్కతో పాటు ఉంటూ ఏడవద్దని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా సిద్ధు ఇండియాలో ల్యాండ్ అయ్యాక డైరెక్ట్గా ఇంటికి వచ్చేశాడు. అది కూడా సాయంత్రం సమయంలో. అప్పటికే పద్మగారు చాలా విసిగిపోయి ఉన్నారు సాధ్వి బిహేవియర్తో. దాంతో సాధ్వి మీద అరుస్తూ ఉన్నారు. నువ్విలానే నీ మీద కేర్ తీసుకోకపోతే కడుపులో బేబీకి ప్రాబ్లం అవుతుందని. ఆ సమయంలోనే పక్కనే చిన్న తన అక్కని పట్టుకొని బాధపడుతూ నించొని ఉన్నాడు. ఇంతలో సిద్ధు మమ్మీ అని పిలవటంతోనే పద్మగారి కంటే ముందే రియాక్ట్ అయిన సాధ్వి సంతోషంగా కళ్ళల్లో మెరుపుతో ఏవండి అంటూ పరుగున గుమ్మం దగ్గరికి వచ్చి కళ్ళు పెద్దవి చేసింది ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.